శనివారం రోజు రిలీజ్ చేస్తాడని అనుకున్నా. ఇవాళ రిలీజ్ చేయడం ఎంత దరిద్రం. మూవీ లాగ్ ఉందని చెప్తున్నారు. ఎవడాడు మరి అంతేం లేదన్నది బాగుంది చూడండి. ఓకేనా? ఇంకో అంటే చాలా మంది ఎంసీఏ లాగా హీరో విలన్ స్టైల్ అంతా అంటున్నారు. శనివారం రోజు రిలీజ్ చేస్తాడని అనుకున్నా. ఇవాళ రిలీజ్ చేయడం ఎంత దరిద్రం. మూవీ లాగ్ ఉందని చెప్తున్నారు. ఎవడాడు చెప్పాడు వచ్చి శనివారం రోజు చూడమను, అప్పుడు అర్థమవుతుంది. లాగ్ అనిపించదు. అసలు శనివారం వారి పేరు ఎందుకు పెట్టారు? శనివారం రోజు రిలీజ్ చేద్దామని ఎట్టారు, కానీ శనివారం రోజు డేటులు దొరకలా. జనాలు వస్తారో రాదని ఆలోచించారు. ఎందుకంటే శనివారం గవర్నమెంట్ సెలవు ఇవ్వకుంటుంది. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ అయితే బాగుంది. ప్యూర్ వైట్, కాకి షర్ట్ వేరింగ్, సూపర్ ఫిగరు, అలగలక లేదు. నానన్ని చివర్లో రొమాన్స్ అవ్వలేదు. సినిమా అయితే బాగా తీశారు. నానన్నికి అయితే మంచి సినిమా. కెరీర్ లో ఇది ఒక ఎమోషనల్ అండ్ ఫీలింగ్ అండ్ ఎమోషనల్ అండ్ మంచి సినిమా. అండ్ యాక్షన్ అదిరిపోనది నానన్నిది. దసరా తర్వాత మరో యాక్షన్, మరో ఎమోషను, మరో మోసను, మరో పోస్టర్, మరో హిట్ ఈ సినిమా అయితే చూపించానది. ఆయన సైకో ఇష్టం చూచావా? సైకోనా కొడుకు అనకూడదు. ఎందుకంటే పిల్లను అలాగేలా చేయలేదు. సైకోగా చేయాలని ఆయనే, రేపిస్ట్ గా చేయాలన్న ఆయనే. ఫ్యూచర్ లో సినిమాలు చెప్తాను, ఆయన క్యారెక్టర్ కొన్ని చెప్తాను. సైకోగా చేయాలన్న ఆయనే, రేపిస్ట్ గా చేయాలన్న ఆయనే, డ్రగ్గిస్ట్ గా చేయాలన్న ఆయనే, మైండ్ స్పెషాలిటీ డాక్టర్ గా చేయాలన్న ఆయనే, జనాల బుర్ర తిప్పించేటట్టు మెలిపెట్టి నరాలు లాగించేటట్టు చేయాలన్న ఆయనే. సూర్య నాని బాగా యాక్ట్ చేశాడు. అంటే కొత్త లుక్ కనిపిస్తుంది, కొత్త వేరియేషన్. నానన్ని ఆల్వేస్ నానన్ని ఖాతాలో ఇంకో బోని పడిపోనదమ్మా. బాగా యాక్ట్ చేసినారు వాళ్ళకి అనుకో, కోపం వచ్చేస్తుంది. మళ్ళీ శనివారం రోజు మళ్ళీ మనం ఇద్దరు చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ని క్వశ్చన్లు అడిగితే నాకు కోపం వస్తుంది. మళ్ళీ శనివారం రోజు నీ పేరు రాసుకొని మళ్ళీ శనివారం చూసుకున్నాను. నీ పేరు కూడా పుస్తకాలు రాసేస్తాను. సినిమా అయితే ముద్దు సీన్ సరిపోయే అంత స్ట్రెంత్ ఉందా? సరిపోయి ఖచ్చితంగా సినిమా 174 నిమిషాలండి. ప్రతి ఒక్కరు ఏంటంటే అంటే లెంత్ ప్రాబ్లం అంటున్నారు. లెంత్ ప్రాబ్లం లేదు, అంటే సుందర కూడా కొంచెం లెంత్ ఎక్కువైంది, కానీ స్టోరీ మంచి స్టోరీ. సో ఇది కూడా సేమ్ అటువంటిదే. అలాగే బ్యాక్గ్రౌండ్ బాగా చెప్తున్నారు, బాగుందని చెప్పి. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బీజిఎం ఎరగదెంగారు ఆవుదెంగారు బీజిఎం నేను చెప్పాను కదా. తెలుగు సినిమాకి ఇంకొక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడంటారు. మరి వాడు చెప్తానండి, నాకు తెలిసినంత వరకు ఇందాక ఒకటి చెప్పాడు, దేవరు మించిన సినిమా అవుతుందని చెప్పింది. సంబంధం అంటే నాని సరిగ్గా ఆ తర్వాత అలా అంటే చాలా చూస్తే భయం వేస్తుంది. బయట కూడా అలాంటి చాలా బాగా యాక్టింగ్ చేసింది. రీసెంట్ టైమ్స్ రాలేదు. మూవీలో చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నాను. నాని పర్ఫెక్ట్. అంటే ఈ మూవీలో నాకు నానితో కాకుండా వేరే వాళ్ళు చూడలేము. ప్రియాంకని అంత బాగా అయితే చేసింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎలివేషన్స్ అయితే ఇంకా నాని అన్న పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి ప్లేస్ అయితే ఏమంటే సినిమా స్టోరీ చెప్పే విధానంలో కొద్దిగా లాగ్ అవుతుంది అంతే. అంటే ఇలాంటి సినిమాని మనం మాస్ థియేటర్ చూస్తేనే దానికి ఎక్కువ పక్కన ఎవరో నవ్వుతాయి కదా, మనం నవ్వుతాం, కోపడదు కదా, రియాక్షన్ వస్తాయి కదా. ఇక్కడ ఆ విధంగా తగ్గింది అంతే. కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్. ఇద్దరు నేచురల్ స్టార్స్ చేస్తే అలాగుంది. ఇద్దరు చేస్తే సినిమా వస్తుంటే కామెడీ కానీ యాక్షన్ కానీ సినిమాని ఒక లెవెల్ తీసుకొచ్చిందంటే బీజిఎం, జాక్స్ గారి బీజిఎం అసలు సినిమాని ఒక లెవెల్లో పెట్టింది. ఈ సినిమా చూడాలని చెప్తున్నాను. ఖచ్చితంగా మాస్ థియేటర్ చూస్తే ఎలాంటి
ఎలాంటి వాడైనా విదిలేస్తాడు. అంత స్టోరీ కూడా బాగుంది ఎక్సలెంట్గా. క్లైమాక్స్లో ఎవరు మనకి హెల్ప్ చేయరు, మనుషులు హెల్ప్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ ఉంది. ఎవరు హీరో కాదు, మనిషి హెల్ప్ చేయలేదు. నీకు ఒక గంటలో బాగుంటారు, మనిషి రాయించి ఆ కాన్సెప్ట్ జనాలు మాట సాంగ్ మొత్తం మాటలు అంటే సినిమా ఆల్రెడీ 3 hours ఉంది. 3 hours స్టోరీ 3 hours ఉంది. వాళ్ళందరినీ కవర్ చేయడం కోసం అలా తీసే స్టోరీ చెప్పడం కోసం సాంగ్ లేదు. చిన్న డిసప్పాయింట్ కుర్రాళ్ళందరికీ అదే కదా, రొమాన్స్ తగ్గింది అంతా. కానీ బాగుంది, చాలా బాగుంది. మెయిన్ రొమాన్స్ కాగానే మంచి సినిమా. ఈ మధ్యకాలంలో ఎలా కూర్చొని సినిమా రాలేదు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అది మాత్రం ఒక్కసారి చూస్తే సరిపోదు, మినిమం 3 సార్లు చూడాలి. సరిపోదు సినిమా అన్నందుకు సరిపోదు. ఒక్కసారి చూస్తే సినిమా అర్థం కాదు, 3 సార్లు చూస్తే ఆ కంటెంట్ ఏంటి, ఆ కథ ఏంటి, ఒక అక్క తమ్ముల మధ్య ఎమోషన్ కానీ, తండ్రి కొడుకు మధ్య ఎమోషన్ కానీ, ఒక తండ్రి కొడుకుని ఎలా అర్థం చేసుకునే ఎమోషన్ కానీ, అది మొత్తం హైలైట్ చేస్తారు. అది ఒకసారి చూస్తే సరిపోదు, సినిమా ఒకటే టైం. ఒక్కసారి చూస్తే సరిపోదు, 3 సార్లు చూస్తే మినిమం అర్థమవుతుంది సినిమా. అదే